వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఓ వ్యక్తి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. సుల్తానాబాద్ పట్టణంలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, టీజీ భరత్ కర్నూలుకి మంత్రివి కాదు, రాష్ట్రానికి మంత్రివి, గుర్తించుకో. వైఎస్ఆర్సీపీ పార్టీని పారదోలే బాధ్యత మంత్రిగా నీపై లేదా? ఒక నెల చూస్తా, రెండో నెల నేనే రంగంలోకి దిగుతా అంటూ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పై విమర్శలు స్పందించారు. కర్నూలు వెంకయ్యపాలెం సమీపంలోని కమ్మ సంఘంలో టీడీపీ జిల్లా మహానాడు కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పై కేఈ ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పనులు చేయాలే తప్ప ఆధార్ కార్డు అడిగి చేయడం ఏమిటని, వైఎస్ఆర్సీపీని నిలువరించే బాధ్యత మంత్రిగా నీపై లేదా అని మంత్రి టీజీ భరత్ పై కేఈ ప్రభాకర్ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మననే సీఎం గారు కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అయ్యా అన్ని చోట్ల కూడా మేయర్ పదవిని అందరినీ తీసేస్తున్నట్టు కర్నూలులో ఏమి మీరు తీర్చలేకపోతున్నారు, ఏమి మీ లోపాయకాలు ఒప్పందము అని చెప్పేసి అడుగుతున్నారు. గవర్నమెంట్ ముందర ఉన్నారు, ఆయన చేతిలో కూడా 16 మంది దాకా మరి కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతమంది మనం పెట్టుకొని ఇంకా మనం తీర్చలేక వైసీపీ వాళ్ళు కొనసాగుతుంటే సిగ్గుతో చేస్తున్నా. ఎక్కడ లేదు మనకి చెప్పండి, ఏంటి అంత పొరపాటున మీరు ఏదైనా అడగాలనుకుంటే అడిగితే ఒక ఫోన్ చేస్తే అందరూ వచ్చి మీ ఇంటికాడనే మీ మామూలు ఇవ్వగానే మరి చెప్పే కార్యక్రమం మొదలు పెట్టారు. ఎందుకు మీకు గేట్ల కూడా ఎక్కడా లేదు. ఇంకొకటి, మీరు మిమ్మల్ని ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో మేము అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఈ రోజు వైసీపీ వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయడానికి ఈ రోజు మొదలు పెడుతున్నారంటే మనం సిగ్గుతో పరవచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నా. అయ్యా మీరు మన కర్నూలుకే మంత్రి కాదు, మరి మీకు రాష్ట్రానికే మంత్రులు. మరి వైసీపీ అనే పార్టీ ఈ రాష్ట్రంలో చేయకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మరి ఈ వైసీపీ వాళ్ళని ఆర్థికంగా మనకి పైకి తేవడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి ఈ సమావేశంగా కూడా నేను హెచ్చరిస్తున్నా. ఒక నెల చూస్తాం, ఒక నెల 2 నెలలు చూస్తాం, డైరెక్ట్ గా అసలు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఒక్కసారి ఆలోచించండి. కార్యకర్తలు ఎంతో నిరాశతో ఉన్నారు. మీకు అన్ని పదవి అదృష్టం వల్ల వచ్చింది. మరి దాన్ని కాపాడుకునే 10 మందికి మీరు సాయం చేసే పద్ధతిలో ఉండాలని మీరు సందర్భంగా కోరుకుంటూ, రాని సోదరులంతా కూడా దాని తర్వాత ఒకటి పదవులు వస్తాయి. మేమంతా కూడా చేశాం అని మేము ఖాళీగా ఉన్నాం. అయినా మరి ఎప్పుడో ఒకసారి పదవి వస్తాదని ఆశంగా ఎదురు చూస్తున్నాం. ఎవరైతే కార్యకర్తలు మరి పని చేస్తారో వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంటుంది. మరి ఈసారి పార్టీని అది అంటే రాబిన్సన్ వాళ్ళు అంతా ఉండవచ్చు. వాళ్ళు కూడా పార్టీ అధిష్టానానికి ఈ
ఈ విధంగా ఉంటే మరి ఇదే విధంగా కొనసాగిస్తే మళ్ళీ మన పార్టీ వస్తుందో రాదో అనే భయము మరి మాలో ఉంటుంది. ఎందుకు చేయాలి ఈ పార్టీకి అనేది మరి పడుతుంది కాబట్టి కార్యకర్తని బలోపేతం చేయండి. కార్యకర్తని బలోపేతం చేయండి. మీరు ఒకరిద్దరు నాయకులను చూసుకుంటే కాదు, కార్యకర్తలుగా ఈరోజు పార్టీకి అండగా ఉంటున్నారు కాబట్టి అక్కడికి కార్యకర్తలు ఎవరో గుర్తించి ఈరోజు మీరు వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈరోజు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాలన్నింటినీ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు ఇవే ఇంకా మనం ఒక జిల్లాని మర్చిపోయాం. మెగాసీడ్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మర్చిపోయాము. దాన్ని కూడా మన దీనిలో చేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామ శివార్లో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. ప్రభుత్వం నుండి ఎలాంటి ధీమా లేదని, స్పష్టమైన హామీ వచ్చే వరకు మా భూముల్లో సర్వే నిర్వహించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పిన రైతులు, గ్రామస్తులు. అందరూ గుమ్ముకొని ఫోటోలు చేసుకొని చేనులలో రెడీ చేసుకుంటే విరామం అయిపోయింది. ఒక పని అయిపోయింది. ఏమైందంటే కొన్ని గ్రామ సభలు జరిగింది కానీ గ్రామ సభలు కొందరు ఆర్టీఓ గారిని వాళ్ళని అడిగారు. సార్ మాకు జనాలు పోయేటప్పుడు ఈ పైపులైన్ పోయినప్పుడు ఏమి కూడా మమ్మల్ని దగ్గర నేనంతా ఆ బిల్లు ఫోను ఉంటే ఎదురు పనికి మాకు విని సాలైంది సాలైందబ్బా. అంతా కూడా అవతల పోయి చేసుకోమను. ఈడ ఎవరు చెప్పిండ్రు మాకు భూమి మిగిలింది ఎంత? ఈ ఊళ్ళో ఎవరు చెప్పిండ్రు మాకు భూమి? ఆర్డీఓ ఎవరు అడిగిండ్రు? మా ఊరోళ్ళు. అన్ని ఊర్లు అడిగినా మా ఊరు అడిగలేదు కదా. నేను ఇంటుండా చెప్పు, మా ఊర్లో ఎవరు మిగిలిన భూమి ఎవరిని చేయలేదు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు కేట్రాయి నిర్వహిస్తున్న ప్రాపర్టీ బుల్డ్ స్టేక్ షో కర్నూలు ప్రజలు సందర్శిస్తే వారి సొంతింటి కళకు ఎంతో ఉపయోగపడుతుందని పారిశ్రామికవేత్తలు, కేట్రాయి సిబ్బంది తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు జరిగే కేట్రాయి ప్రాపర్టీ బిల్డ్ టెక్ షో కార్యక్రమంలో కేశిరెడ్డి, కర్నూలు మేయర్ బివై రామయ్య, మంత్రి భరత్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కూడా చైర్మన్ సోమశెట్టి, బిల్డర్లు, బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర పాల్గొన్నారు. నివాసం ఉండాలి, ఎక్కువ రోజులు పండుగ ఉండాలి, ఏది చేసినా కానీ మనం అలాగే ఆలోచిస్తున్నాం. ఈరోజు కర్నూలులో క్రెడాయి ప్రాపర్టీ షో 6వసారి మనం పెట్టామండి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదలసినది ఏమంటే, ఇప్పుడు మార్కెట్ రియల్ ఎస్టేట్ది చాలా కర్నూలులో చాలా తక్కువగా ఉంది, అసలు ఏమీ లేదని చెప్పుకోవాలి. సో ఇప్పుడు గవర్నమెంట్లో మన ఎంతో కర్నూలు ప్రజలందరూ కోరుకునేది ఈ రోజు ఈ షో పెడుతున్నాము అంటే చాలా కష్టంగా, అంటే 6 షోలు పెట్టాము కానీ ఈసారి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎవరికి బిజినెస్ లేదు, అంటే మార్కెట్ అలా ఉంది కాబట్టి. అయినా దాన్ని కర్నూలులో కొంచెం అందరికీ ఒక
ఉత్తేజం కల్పించడానికి ఎంతో కష్టపడి క్రెడాయ్ టీం ఈరోజు ఈ మనం క్రెడాయ్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. సో కావున ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి జాతీయ స్థాయిలో 26వ సంవత్సరం నుంచి సంస్థ జాతీయ స్థాయిలో నుంచి ఉంది. మన కర్నూలులో వాళ్ళందరినీ కూడా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి క్రెడాయ్ సంస్థను ఏర్పాటు చేసి అందరినీ కూడా తీసుకొచ్చాం. దాని తర్వాత బిల్డర్ ప్లస్ కర్నూలు ప్రాపర్టీస్ అన్ని కూడా డిస్ప్లే చేయాలి, వాళ్ళు ఎన్నుకున్న దానికి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం. ఇది 6వ ప్రాపర్టీ షో. దీనికి ఈరోజు నిజంగా సంతోషకరమైన విషయం ఏమంటే మన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ఈరోజు ఈ సమావేశాన్ని రావటము ప్లస్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీ షోను ఓపెన్ చేయటము. కర్నూలు క్రెడాయ్ ప్రాపర్టీ షో ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు, అలాగే పాణ్యం ఎమ్మెల్యే గౌరిచంద్రారెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 60 మంది బిల్డర్లు ఒక 50-500 ప్రాజెక్టుల దాకా డిస్ప్లే చేయడం జరిగింది. చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి. ప్లాట్ కానీ ఫ్లాట్లు కానీ ఓపెన్ ప్లాట్స్ కూడా చాలామంది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఎందుకు చెప్తున్నానంటే కర్నూలులో మీ ఇన్వెస్ట్మెంట్ బాగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కర్నూలుని చాలామంది గేట్వే టు రాయలసీమ అని చెప్తుంటారు. మనకు ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ 14,000 కోట్ల రూపాయలతో ఇండియాలోనే సెకండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన కర్నూలుకి రాబోతుంది. అలాగే డ్రోన్ హబ్ కూడా రాబోతుంది. మొబిలిటీ ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒక 1,400 కోట్లతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే డిఆర్డిఓ మన దగ్గర ఆల్రెడీ ఫంక్షనింగ్ మొదలైంది. మీ అందరికీ తెలుసు జైరాజ్ స్టీల్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది. ఇవన్నీ కూడా మన కర్నూలు గ్రోత్కి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు కర్నూలులోనే పెట్టండి. ఎందుకంటే మీ ఆస్తికి భరోసా ఉండాలా. రేపు పొద్దున ఎప్పుడన్నా మన అవసరాలకు ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్నప్పుడు మన ఊర్లో ఉంటే మనకు అమ్ముకోవడానికి చాలా ఈజీ. అలాగే లిటిగేషన్ ఫ్రీ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ మీ అవసరాలకు అమ్ముకోవడానికి. ఇక్కడ కూడా గ్రోత్ చాలా ఉంది కాబట్టి అందరు కూడా కర్నూలులో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకు ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాల సీమ అనేవాళ్ళము, ఇప్పుడు మన రాయలసీమ ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యి ఆనాటి కృష్ణదేవరాయల కాలం ఎరా మళ్ళీ కూడా మన రాయలసీమకు వస్తుందని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాం. కాబట్టి అందరూ ఆలోచించండి, మన ఊరిని మనం డెవలప్ చేసుకుందామనే నినాదంతో కర్నూలులో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను కేజే రెడ్డి, చైర్మన్ రాగమయూరి బిల్డర్స్. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 9వ వార్డు మరియు 4వ వార్డు సుధానగర్, లోటస్ కాలనీ, యాదవ నగర్లలో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణం కోసం 50 లక్షలతో చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా నగరంలో ఏబీసీ కేటగిరీలుగా ప్రాంతాలను ఎంపిక చేసిన అత్యవసర కాలనీలకు త్వరితగతిన పనులు పూర్తి చేసే పనిలో భాగంగానే శంకుస్థాపనలు చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయని అన్నారు. కొబ్బరికాయ కొట్టిన అనాతి కాలంలోనే పనులు పూర్తి చేస్తున్నామని, వర్షపు నీరు ఆగకుండా చూడాలనేదే మా బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే అధిక నిధులను మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో అండగా నిలిచిన సందర్భంగా జిల్లా మరియు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క నిమిషం ఆగే, కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇయ్యకులట్లా కొంచెం వెనక్కి జరుగు జాఫర్ భాయ్. థ్యాంక్ యూ ప్రజాపాలనలో భాగంగా
4వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ శంకుస్థాపనలు చేస్తూ వాటిని వర్షాకాలం రాకముందుకే కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి గత సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా రోడ్లు ప్రారంభించి వారం 10 రోజులలోనే అవి కంప్లీట్ చేసి ముందుకు పోవటం జరుగుతున్నది. మరి ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్చుంటున్నాయో, ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలకు ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయో వాటిని ఏ కేటగిరీ, బి, సి కేటగిరీలు చేసి వాటిని ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చేయడం ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగానే 4వ డివిజన్కు రావటం జరిగింది. ఈ 4వ డివిజన్లో కూడా 3 వర్క్లను ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి రోజు ఒక డివిజను, 2 డివిజన్లలో ప్రారంభోత్సవాలు కోట్ల రూపాయల కొద్ది రేవంత్ రెడ్డి గారు ఇలా వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఇక్కడ నాకు తెలిసి ఏ జిల్లాకు కూడా ఇవ్వలేదు కావచ్చు. అన్ని నిధులు ఇవ్వటం వలన ఇవాళ హనుమకొండలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా 95% మీదనే నీళ్లు నిల్వకుండా చేయగలిగినాం అనేది ఈ సంవత్సరంన్నర కాలంలో నిజంగా సంతోషకరమైన. మరి ఇంకొక ఆ 5%ను కూడా అతి త్వరలోనే డివిజన్లలో మేము తిరుగుతూ, ఇక్కడ గతంలో మేము పాదయాత్రలు చేసినప్పుడు కానివ్వండి, ఇంకోటి మన గతంలో ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా మేము డివిజన్లు కొన్ని తిరగడం జరిగింది. అక్కడ ఉన్న వాటిని కూడా మేము జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని ప్రారంభించిన ర్యాలీలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దు. ఈ ప్రయాణం ఈ రక్షణ ఈ చేతుల్లోనే ఉంది. కావున అన్ని ధరించి సురక్షితమైన ప్రయాణం చేయండి. మే 21న మనం కట్ అండ్ రైజర్ ఈవెంట్ తో యోగాంధ్ర క్యాంపెయిన్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాంపెయిన్ ఒక 1 మంత్ సస్టైన్ చేసుకొని మనం యోగాని పాపులరైజ్ చేసుకోవడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్. జూన్ 21న ఒక మెగా ఈవెంట్ తో విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పార్టిసిపేట్ చేయాలన్న టార్గెట్ తో ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. 24th, 25th అంటే రేపు ఎల్లుండి మన మాస్టర్ ట్రైనర్స్ కి ఓరియంటేషన్
ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస్టర్ ట్రైనర్స్ ఇంటర్న్ ప్రతి మండల్ లెవెల్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజుల పాటు మండల్ లెవెల్లో ట్రైనింగ్ జరుగుతాయి. ఈ యోగా ప్రోటోకాల్ ప్రకారం ట్రైనర్స్కి 5 రోజులు, అలాగే జనరల్ పబ్లిక్కి 3 రోజులు యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కాంపిటీషన్స్ కండక్ట్ చేసి విలేజ్ లెవెల్లో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు మండల్ లెవెల్లో నుంచి జిల్లా లెవెల్లో కాంపిటీషన్స్ జరుగుతాయి. 21న వాళ్ళకి అవార్డ్స్ పురస్కరించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు అవేర్నెస్ పెంపొందించడం కోసం, అందరూ యోగాలో పార్టిసిపేట్ చేసేలా ఎంకరేజ్ చేయడం కోసం ర్యాలీస్, తర్వాత మానవహారాలు, ఇలా ఏదో ఒక ఈవెంట్ ద్వారా మనం యోగాని. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రేపటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ, జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షాట్కర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. బిడ్డపల్లి కావాలి. జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఒక వ్యక్తి దాదాపు 10 నిమిషాల పాటు హజ్రత్ క్యాప్ ధరించి తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు విచారణ మొదలుపెట్టిన టీటీడీ విజిలెన్స్.
ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా, కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద రాస్తా రోకోకు దిగిన కాంగ్రెస్ నాయకులు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో తరుగు ఎక్కువగా తీస్తున్నారని, కాంటా వేసిన వడ్లు తరలించడం లేదని కొనుగోలు కేంద్రం వద్ద ధర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులు. అధికార పార్టీ నాయకులం అయ్యుండి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం సిగ్గుచేటుగా ఉందని పేర్కొన్న బాధిత రైతులు, కాంగ్రెస్ నాయకులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.